10 డేస్ తర్వాత ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ 10 డేసే నాకు చాలా రోజులు అయిపోయినట్టు అనిపించింది. అందుకే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను మిషన్ స్టార్ట్ చేశాను. తీరా స్టిచ్ చేద్దామని చూస్తే మిషన్ స్టక్ అయిపోయింది. మోటార్ ప్రాబ్లం అనుకోవడానికి నిన్నే కొత్త మోటార్ బిగించాము. ఒకసారి థ్రెడ్తో కూడా చూద్దామని థ్రెడ్ వేసి చూస్తున్నాను. ఈ థ్రెడ్ అనేది నేనే ప్రిపేర్ చేసుకున్నాను. శారీ నుంచి 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా 2 పీసులు తీసుకొని వాటితో నేనే తయారు చేసుకున్నాను. అంతకుముందు రెడీమేడ్ థ్రెడ్ యూస్ చేశాను. అది ఎక్కువ రోజులు పని చేయలేదు. నేను తయారు చేసుకున్న థ్రెడ్ అయితే 2 ఇయర్స్ అవుతుంది. స్టిల్ ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉంది. అసలు స్టక్ అవ్వడానికి ప్రాబ్లం ఏంటని చెప్పేసి అన్నీ ఒప్పదీసి చూస్తున్నాను. ఇదిగో పళ్ళ సెట్లో చూడండి ఎంత డస్ట్ అనేది పేరుకుపోయిందో. ఇంకా నెక్స్ట్ చూస్తే బాబిన్ గొబ్బ ఉంటుంది చూసారా, ఆ గొబ్బలో థ్రెడ్ అనేది ఇరుక్కుపోయింది. దానివల్లే మిషన్ గట్టిగా ఉందన్నమాట. థ్రెడ్ లాగుతుంటే బాగా టైట్గా ఉంది, అసలు రావట్లేదు. మళ్ళీ ఊడిపోయిద్దని చెప్పేసి నేను గట్టిగా లాగలేదు. మొత్తం ఉప్పదీసి చూద్దామని చెప్పేసి మొత్తం ఉప్పదీసేస్తున్నాను. నెక్స్ట్ ఆ గొబ్బ తీసి ఆ గొబ్బ మిడిల్లో ఉన్న ఆ రౌండ్ది కూడా తీసేశాను. ఆ రౌండ్ తిరిగే గాడు ఉంది చూసారా, ఆ గాడులో థ్రెడ్ అనేది ఇరుక్కుపోయింది. అక్కడ థ్రెడ్స్ ఇరుక్కుపోయినప్పుడే మనకి టకా టకా అనే సౌండ్ కానీ స్టక్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇలా నీడిల్తో ఆ థ్రెడ్ అనేది క్లీన్ చేస్తున్నాను. నీట్గా తీసేసుకోవాలి. చుట్టూరా కూడా చెక్ చేసుకొని ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఆ గాడ్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రీఫిట్టింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు స్టిచ్చింగ్ అనేది స్మూత్గా వెళ్తుంది, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మోటార్ నిన్న తీసుకున్నా ఉన్నాం కదా, ఏ కంపెనీ తీసుకున్నాను, కాస్ట్ ఎంత పడింది, అలాగే థ్రెడ్ కూడా నేనేమేనని చెప్పాను కదా, ఈ రెండు కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.